మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన సినిమా బాక్స్ ఆఫీస్ సెన్సేషనల్ త్రిబుల్. డైరెక్టర్ రాజమౌళి రూపొందించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. జక్కన్న టేకింగ్, చరణ్, తారక్ నటనకు హాలీవుడ్ డైరెక్టర్ సైతం ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన త్రిబుల్ తాజాగా ప్రపంచంలోని అతిపెద్ద అవార్డును కైవసం చేసుకుంది. సన్సెట్ సర్కిల్ అవార్డ్స్ 2022లో ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ గా త్రిబుల్ నిలిచింది. 4 ఇతర ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో నామినేట్ అయిన త్రిబుల్ ఫైనల్ గా విన్నర్ గా నిలిచింది. ఈ సినిమా పురస్కారం రావటం పట్ల చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జక్కన్న టీమ్ కు సినీ జనాలు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి త్రిబుల్ వెళ్తుందని చాలా మంది సినీ ప్రియులు ఆశించారు. కానీ ఈ స్థానంలో చలో షో ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జపాన్ లో విడుదలైన ఈ మూవీ అక్కడ కూడా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. పీరియాడికల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్, ఆలియా భట్, శ్రియా సముద్రకని కీలక పాత్రలలో నటించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన త్రిబుల్ ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఇంత భారీ విజయాన్ని సాధించిన త్రిబుల్ కి సీక్వెల్ రానుంది. రాజమౌళి త్రిబుల్ కి సీక్వెల్ ఉంటుందని తెలియజేశాడు. పార్ట్ 1 కి మించి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించబోతున్నట్లు సమాచారం. దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో త్రిబుల్ 2ను తీయబోతున్నారట. ఇందులో మరింత పాన్ ఇండియా స్టార్స్ ని తీసుకోబోతున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ పరిశ్రమలో ఎక్కువ క్రేజ్ ఉన్న నటీనటులను తీసుకుంటారట. మొదటి పార్ట్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రాజమౌళితో పార్ట్ 2తో ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తాడో చూడాలి. త్రిబుల్ మూవీ సీక్వెల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.